హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ లో ఏంటంటే మనం బయటికి అయితే పోతున్నాం, ఫిషింగ్ అయితే పోతున్నాం ఈరోజు. సో మొత్తం ఈ బ్లాగ్ అయితే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. సో అది మనం అయితే స్నానం చేసుకున్నాం. సో టైం అయితే 1:30 అవుతుంది మధ్యాహ్నం. సో ఇప్పుడైతే పోతున్నా, ఎందుకంటే పొద్దున పోలేకపోయినా జర బిజీ ఉండే, ఇప్పుడైతే పోతున్నా. సో గైస్ మాకు రానికి లేట్ అయిపోయింది, మాకంటే ముందు మా ఫ్రెండ్స్ పోయిర్రు. సో మేము వాళ్ళకి చిన్న ప్రాంక్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. సో మెల్ల వెనకాల ఒక 4 తెలియకుండా పోతున్నాం. ఇలా మెల్ల భయపెట్టిస్తాం, చూడండి మీరు. ఫస్ట్ పురుగులు పట్టాలి, దాని తర్వాత చేపలకి వేయాలా. హలో గాయ్స్, ఈరోజు అరే అరే అమ్మారా భయ్, బ్యాక్ కెమెరా ఎట్లా ఆన్ చేస్తారు? ఇది తాను కాదు. సో గైస్ మేమైతే స్పాట్కి అయితే పోతున్నాం. ఈరోజు మాత్రం అయితే ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. సో చూడండి మొత్తం అయితే ఎండ అయితే ఎట్లా కొడుతుందో. సో ఇక్కడైతే మనం అయితే ఫిషింగ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫిషింగ్ చేయాలి. అదే మన దగ్గర సరేనా? పట్ 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 కొడుతుంది కాపాడ. దేరా సగం కొట్టద్దు దాన్ని. దీన్ని కట్టినావా? దీనికి కట్టినా నువ్వే ఆబే కట్టింది. దాన్ని కడుతున్నావా? ఇదేనా? అదే అంటున్నా. ఇదే అది. దాన్ని లేరా, ఇట్లా సగం చేయి. ఇంకా వద్దు సాల్ ఇదే రైట్ సెట్ రా. తొందరగా కట్టి, నేను కూడా గట్టి పడేస్తా. అది ఆడ పట్టు, పక్కన పెట్టు. అరే గట్టి గుంజ ఊసిపోతుంది. నైస్, పర్ఫెక్ట్ రా, ఓపిరా. అరే డబల్ మాంజ్ వచ్చిందిరా. అది అరే మాడకరా పాటలు చిన్నోడు. అరే ఆగరా, ఇరికింది. ఇన్నే ఉందిరా, అది పురుగు ఇన్నే ఉంది. ఏరా ఈడు చూడు, వచ్చిందా నిజంగా? అవు దొరికింది. షిట్, ఇదేంది? కట్టె పుల్లలు వచ్చినాయి అయ్యా, కట్టె పుల్లలు వచ్చినాయి. చేప వచ్చిందని అనుకున్నా. దూరమేరా, అటు దూరమే ముందే పోతాం కూడా పోతా దూరం. ఇది అంత అలికి ఉంటే ఒక రాయి కట్టుకోరా. పోతుంది లోపలికి పోతుంది. బాడుకోవు, రాయి కట్టుకోరా, కిందికి పోతుంది, దూరం పోతుంది. రాయి కడితే పురుగు ఊసిపోతుంది. కట్టుకో దూరం. అరే ఏడగట్టినావు, లాస్ట్ది కనిపిస్తలేదు. నువ్వు రైట్ సైడ్ కుదిరేది. ఆకాశ్ సో గాయ్స్ మస్తు సేపు అయింది, ఒక్క చేప కూడా దొరకలేదు మాకు. తోడాడుతున్నాం, ఒక్క చేప కూడా దొరకలేదు. మా వాళ్ళు అయితే ఆడనే ఉన్నారు, మా వాళ్ళు చేపలు పట్టుకునే కాడ. ఇంకా మేమైతే ఒక్క చేప కూడా దొరకలేదు. మొత్తం పురుగులన్నీ అయిపోయినాయి. మళ్ళీ పురుగులు దోలానికే పోతున్నాం. పురుగులు దోలాడి మళ్ళీ చేపలు పడతాం. ఒక చేపని దొరికితే మస్తు ఉంటుంది. ఏమన్నా దొరికిన చేపలు ఒక్కడు పడతలేవు. ఏం చేపలేమో చేపలు పడుతున్నాం. ఒక్క చేప గంట సేపు ఒక్క చేప పడలేదు. ఒకసారి చూడండి ఎంత పెద్ద చెరువు ఉందో వెనక్కి లాగు. పెద్ద చెరువు, ఒక్క చేప దొరుకుతలేదు. ఎంత ఎండ పడుతుంది, ఫుల్ ఎండ. చెమట గారుస్తున్నాం చేపల కోసం. చేప వస్తుంది, పెద్ద చేప దారా. పెద్ద చేప కాదు, బర్రె.
తెలుసు గూడ్లునే గూడ్లునే చూపిస్తాం గూడ్లు అక్కడ గూడ్లునే పెట్టలేరు ఒరిజినల్ న్యాచురల్ గూడ్లు చూడరు గైస్ ఇట్లున్నాయి గూడ్లు అన్ని న్యాచురల్ గా కట్టిరు కూడా పడతాయి తెలుసా అవి కదులుతున్నాయి చూడు చేతిలో కోతే రావి చేప దొరకలేదు కానీ ఏమో దొరికింది శంఖం అంట ఇంకటి ఆగు అదే నీరు కారిపోతున్నాయి కదా ఇట్లాంటి పురుగులు పట్టుకొని దాని తర్వాత చేపలు పెట్టాలి ఇట్లా వీటితో చేపలు వస్తాయి ఇటు చికెన్ పోచామరా ఎవరాడు ఎందుకున్నాడు ఈడ రే నీళ్ళ బట్టలు పట్టుకుని నీళ్ళలో సో గాయస్ అట్లా చేపలు పడలేవని చెప్పేసి మేము అందరం ఇంటికి ఎత్తుతున్నాం సో ఈ రోజుకి అయితే ఇంతే గాయస్ బ్లాగ్ సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తలేరు సో కలుద్దాం ఇంకా కొత్త వీడియోలో బాయ్ బాయ్ మరి